ఎంత విచిత్రం, ఎంత విచిత్రం! పరమాత్మ ఎంత దయామయుడంటే, కొంగు చాపి తల్లి గాంధారి, నువ్వు మహాసాధ్వివి, నీ శాపాన్ని నేను భరిస్తాను, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించావు, ఒక ఇల్లాలిగా నువ్వేం చెయ్యాలో అది చేసావు, నేను ఎవరికి తగిన ఫలాన్ని వారికి నేను భరిస్తాను, నా వంశం నాశనం అయిపోయినా భరిస్తాను, నేను దిక్కుమాలిన సాగు చనిపోయినా నేను భరిస్తాను, కానీ పాండవులనేమి అనకమ్మా అని దండం పెట్టాడమ్మా. అది కృష్ణ పరమాత్మ. ఇన్ని వేల పూజలు చేస్తే ఆ మహానుభావుడు రుణం తీరుతుందండి జాతికి. ఎంత శాంతిమూర్తి, ఎంత శాంతిమూర్తి! కృష్ణుడు అనగానే ఎంత 16,000 17,000 ఎదవలెక్కలేస్తారేటండి ఇక్కడ. ఎంత శాంతమూర్తి, ఎంత త్యాగమూర్తి! ఇతరుల పాపాలు తన మీద వేసుకుని వాళ్ళనేమనకమ్మా, ఇప్పటికీ చచ్చి పడున్నారు వాళ్ళు, వాళ్ళనేమనకు, నేను భరిస్తా అని తన సంతానం 80 మందిలో 72 మంది తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోతుంటే కన్నీళ్లు కూడా పెట్టకుండా భరించిన మహాయోగి కృష్ణ పరమాత్మ, మహాయోగి కృష్ణ పరమాత్మ. మరో అవతారం దానికి సరిపోదండి. ఒకటి మాత్రం గుర్తుంచుకో, పలకరిస్తే పలుకు, లేక ఊరుకో, అంతే. నీ అంతట్లు పలకదు. అడిగితే పలుకు, అది కూడా ప్రకృతం భక్తి. అడిగినంత వరకే చెప్పు, బాగున్నావా, బాగున్నానంటే. ఇది వరకు బాగానే ఉన్నాను, కానీ ఇప్పుడు బాగా నీ సోదొద్దు, ఇంత పొడిగా కూడా అడగలేదు. ఎప్పుడు బహుమతి రాలేదు నాకు అని పిల్లలు చెబితే, పోలేరా బహుమతి ముఖ్యమా, నువ్వు పాల్గొన్నావు కదా అదే ముఖ్యం, పెద్ద ముఖ్యం అని చెప్పాలి. అప్పుడు వాళ్ళ జీవితంలో కూడా గెలిచినా గెలవకపోయినా కాపురంలో కూడా, కార్పొరేట్ ఆఫీసులో కూడా సక్రమంగా ఉంటారు. మనం గెలవడం ముఖ్యం కాదు, పని చేయడమే ముఖ్యం. పనిలోనే ఆనందం పొందాలి, గెలవడంలో కాదు, ప్రమోషన్లో కాదు. ఈ దృష్టి చిన్నప్పటి నుంచి అలవడాలి. అంటే క్రీడాస్ఫూర్తి అంట. ఏదైనా ఓడిపోయామనుకోండి, వదిలేయాలి. అక్కడ అన్యాయం జరిగింది, తొండి జరిగింది, నాకు ప్రైజు రాలా అని బహుమతి పెడితే, వద్దమ్మా, ప్రైజు ముఖ్యం కాదమ్మా, ఆట ఆడటమే ముఖ్యం అని పిల్లలకి చెప్పాలి. అది పెంపకం అంటే, అది పెంపకం. ఆట ఆడటమే ముఖ్యం, బహుమతి ముఖ్యం. ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి, 12 రోజులే. 13వ రోజు నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదన్న. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు, చేసే పనులు ఎగ్గొడ్డా. దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా. హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుంది. తండ్రి పోయాడు, ఏడాది వరకు ఊళ్ళోకి వెళ్ళలేదు అని వెళ్లకుండా వీడు ఉండాలి. ఏదో పాపం అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, అప్పటికే వెళ్లే అలవాటు ఉంటుంది. వారం వారం వెళ్ళకపోతే మనస్సు పీకేస్తుంది. ఈ దశలో అవతలవాడు వస్తాడు, దా అంటాడు, అంతే. కొబ్బరి నుండి అత్తడు తీసుకెళ్ళిపోతాడు. జరుగుతున్న భాగవతం చెప్తాడు. మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు బాగుపడుతున్నాడు. మత మార్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏడాది పాటు వీడు గుళ్ళోకి వెళ్ళగానే అవతలకి వెళ్తాడు. ఆయన ఏమంటాడు, మాకు అవన్నీ ఏం లేవు, నువ్వు వచ్చే. అంచేత నేను బద్దలు కూడా చెప్తున్నా, మనకు కూడా అవన్నీ ఏమి లేవు, హాయిగా వెళ్ళండి గుడికి. అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే, తండ్రిని మార్చేయడమే. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు కూడా దేవుణ్ణి మాత్రం నమ్మినట్టు ఉండకూడదని నిజంగానే నమ్మాలి. భగవంతుణ్ణి ఆశ్రయించాలంటే సమయంతో పని లేదు, ఇంకొకరి రికమెండేషన్ అవసరం లేదు, ఆయనకేమీ కట్న